ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు వరంగల్లో సర్వం సిద్ధమైంది. 1000 స్తంభాల గుడి ఆవరణలో రాష్ట్ర స్థాయి బతుకమ్మ ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, జూపల్లి హాజరయ్యారు. వేలాది మంది మహిళలతో ఆలయం సందడిగా మారింది. గుడి ఆవరణలో మంచినీళ్లు, టెంపరరీ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. వరంగల్లో రాష్ట్ర స్థాయి బతుకమ్మ ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దానిపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఇతర ప్రముఖ మంత్రులు వాళ్ళందరూ కూడా హాజరవుతున్నట్టు తెలుస్తుంది. 1000 స్తంభాల గుడి దగ్గర ప్రస్తుత పరిసరాల్లో ఆ సందడి అది ఎలా ఉంది? తిరుపతి తిరుపతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరుగుతున్నటువంటి పరిస్థితులను తెలంగాణ తీసుకుని ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహించినటువంటి పరిస్థితి నగరంలోని వేస్తాంబల గుడి ఆవరణలో పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మిగతా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, సీతక్క, సురేఖ రాబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే హనుమకొండ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. 9 రోజుల పాటు వివిధ జిల్లాల్లో పెద్ద ఎత్తున బతుకమ్మల పండుగ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసినటువంటి మన విధులలో నగరంలో పెద్ద ఎత్తున మహిళలంతా కూడా 1000 స్తంభాల గుడి ప్రాంగణానికి చేరుకొని ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపట్లోనే ఇక్కడికి మంత్రులు, మిగతా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా రాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రిజల్లో చూసిన మహిళలంతా కూడా బొట్లు పెట్టుకొని కొత్త రకరకాల సంబంధించినటువంటి ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలోని సంస్కృతి సాంప్రదాయాలకు నిలుదడ్డంగా ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పాటు వివిధ జిల్లాల్లో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు మిగతా వారంతా కూడా ఇక్కడికి వచ్చి